తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది ఎస్వీఎస్ గోల్డ్. అండ్ మీ గురువుగారు చాలా సినిమాల్లో సౌందర్య గారికి మంచి పాత్రలు పడ్డాయి అన్నమాట. సో మీరు ఒక దగ్గర రాశారో చెప్పారో నాకు గుర్తులేదు కానీ సౌందర్య గారిని ఒక పెళ్లిలో చూసి ఈ అమ్మాయి హీరోయిన్గా బాగుంటుందని మీరు ఫిక్స్ అయితే ఆల్రెడీ అమ్మాయి చేస్తుందని చెప్పి ఒక దగ్గర కూడా చెప్పున్నారు. అవునండి. గుర్తుందా మీకు? అవునండి. అవునవును. అది గ్యాంగ్ వార్ అని సినిమా అండి. సార్ గ్యాంగ్ వార్ అని పామ్ గ్రూ హోటల్లో స్టోరీ డిస్కషన్స్ జరుగుతున్నాయి. సార్ మన రైటర్ శ్రీనివాస్ చక్రవర్తి గారని జగదేక జగదేక వీరుడు అతిలోక సుందరికి మూల కథ ఆయనే. సార్ తర్వాత దొంగోడు వచ్చాడు, చుట్టాల అబ్బాయి, పెళ్లి, సార్ ఈ సినిమాలు కథలు అన్ని ఆయనే అనమాట. ఆయన మంచి రైటర్ ఆయన. సార్ ఆయన రాజశ్రీ గారని మన సాంగ్స్ రాస్తారు, డబ్బింగ్ సాంగ్స్ ఆయన ఫేమస్. ఆయన డైరెక్షన్ కూడా చేశారు. ఓకే. వాళ్ళిద్దరూ ఆ సినిమాకి కథ చర్చలు జరుగుతూ ఉన్నాయి పామ్ గ్రూలో. అప్పటికి వినోద్ కుమారు, తర్వాత భానుచంద్ర గారు, హరీష్ ప్రేమ ఖైదీ హీరోని, వాళ్ళు ముగ్గురు హీరోలు అనేది ఫిక్స్ అయ్యి ఉంది అప్పటికి. ఒకళ్ళ పక్కన శోభన గారు, ఒకళ్ళ పక్కన కస్తూరి, ఫస్ట్ ఎంట్రీ తెలుగుకి. సార్ తమిళ్ కస్తూరి ఇప్పుడు చాలా చాలా చేస్తారు కదా, ఆవిడ ఫస్ట్ పిక్చర్ అన్నట్టుగా ఎంట్రీ. సార్ ఈ హరీష్ పక్కన ఒక అమ్మాయి కావాలి. ఆ అమ్మాయిని ఎవరు అంటే డైరెక్టర్ గారు అన్నారు, సినిమా వాళ్ళే కదయ్యా, ఎక్కడన్నా ఉంటారు చూడండి, మనకి ఎక్కడన్నా ఫ్యామిలీస్ లో మంచి అమ్మాయి. అది ఎవరి పెళ్లి సార్? అది ఎవరి పెళ్లి? అది ఎవరిదో మనకు తెలియదండి. అది ఓకే కాదు, ఆయన చెప్పింది ఏంటంటే ఎక్కడోకక్కడ దొరుకుతారయ్యా. ఇప్పుడు రేవతి గారిని ఎక్కడో కాలేజీ దగ్గర చూసి ఆయన ఎలా బుక్ చేశారు. అప్పుడు తమిళ వాళ్ళు చాలా మంది చేస్తుండేవారండి అలాగా. అంటే అసలు సినిమాతో సంబంధం లేకుండా ఒక డాన్స్ స్కూల్కి వెళ్ళారనుకోండి, అక్కడ ఒక మంచి ఒక అమ్మాయి డాన్స్ చేస్తుంది అనుకోండి, ఆ అమ్మాయిని అమ్మ సినిమాలో యాక్ట్ చేస్తావా అని అడిగి తీసుకొచ్చేవారు. అలాగే అమల గారు వాళ్ళందరూ అలా వచ్చిన వాళ్ళే. రేవతి గారిని అలా పట్టుకున్నారు. అట్లా ఎవరో ఒకళ్ళు దొరుకుతారయ్యా, కొంచెం ఇన్నోసెంట్, బాగా మంచి లుక్ ఉన్న వాళ్ళని చూడండి, సినిమా వాళ్ళనే చూస్తే మనకి సెట్ అవ్వదు అని చెప్పారు. ఆ పెళ్లి దగ్గరికి వెళ్ళారు మీరు? పెళ్లి దగ్గరికి వెళ్ళలేదు, మాది స్టోరీ సిట్టింగ్స్ జరుగుతున్నాయి పామ్ గ్రో హోటల్లో. ఓకే. ఒకరోజు నేను పామ్ గ్రో హోటల్కి వెళ్తూ ఉంటే అక్కడ పెళ్లి ఏదో రిసెప్షన్ ఏదో సంథింగ్ కార్యక్రమం జరుగుతూ ఉందండి. ఓకే. ఆ పెళ్లి వాళ్ళందరూ తిరుగుతున్నారు. తిరుగుతుంటే ఒక అమ్మాయి అక్కడ రిసెప్షన్ ఎదురుగా సోఫాలో ఒక వైట్ అండ్ వైట్ చుడిదార వేసుకొని ఒక అమ్మాయి అలా కూర్చొని ఆ పిల్లలు వెళ్ళే వాళ్ళ పిల్లలతో ఏదో మాట్లాడుతూ అలా ఉంది. డైరెక్టర్ గారు ఇవన్నీ అన్నారు కదా అని వెంటనే మనకి ఏంటంటే స్ట్రైక్ అయింది, అమ్మాయి భలే ఉంది, అమ్మాయి అయితే బాగుంటది ఇలా అని చెప్పి. అప్పుడు మన ధైర్యం ఉండదు కదండి. నాకే సరిగ్గా చాలా, నేను బాగా యంగ్ కదా, మనం వెళ్ళి అడిగితే తంతారు కదా సినిమాల్లో యాక్ట్ చేస్తారంటే అని. అప్పుడు నేను పైకి వెళ్ళిన తర్వాత రూమ్లోకి వెళ్ళి ఆయన చెప్పాను అనమాట, సార్ కింద ఒక అమ్మాయి ఉంది సార్, కూర్చొని ఉంది, చాలా ఇన్నోసెంట్, భలే ఉంది సార్, మన క్యారెక్టర్కి చాలా బాగుంటుంది సార్, అది ఇది అంటే మరి అడగకపోయావా అన్నారు. అడిగితే తంతారు సార్, మీరంటే పెద్దరికంగా ఉంటుంది, మీరు వచ్చి అడిగితే బాగుంటుంది అది అంటే. అప్పుడు రాజశ్రీ గారు కూడా ఎల్లు చూడంటే శ్రీనివాస్ చక్రవర్తి గారు కిందకు వచ్చారు. మేము వచ్చాం, కిందకు వచ్చేటప్పటికి చూస్తే అమ్మాయి లేదు. సరే చూస్తుంటే ఏం చక్రవర్తి బాగున్నావా అని ఒక వాయిస్ వినిపించింది. చూస్తే ఒక ఆయన, పెద్ద ఆయన వచ్చారు. వాళ్ళిద్దరు వాటేసుకున్నారు, మాట్లాడుకున్నారు. అందులో తెలిసింది ఏంటంటే ఆయన కూడా ఒక రైటరు కన్నడలో. వీళ్ళిద్దరు కలిసి కన్నడ సినిమాలు పనిచేశారట. సార్ ఏంటి అలా ఇలా ఇటు అటు ఎతుకుతున్నాం అంటే, ఏం లేదు, మా సినిమాలో ఒక అమ్మాయి కావాలి, మా వాడు ఎవరో ఇక్కడ ఒక అమ్మాయి ఎవరో బాగుందని చెప్తే వచ్చాము, చూస్తే లేదు అంటుంటే కరెక్ట్గా ఆ టైంలో మళ్ళీ ఆ అమ్మాయి వచ్చి సోఫాలో కూర్చుంది. అక్కడే కూర్చున్నప్పుడు నేను సార్ అది అమ్మాయి అన్న అంటే అది చూసి బాగుంది కరెక్ట్గా అంటున్నారు శ్రీనివాస్ చక్రవర్తి గారు. అంటున్నప్పుడు మా ఇట్రా అన్నాడు ఆయన. అమ్మాయి లేచి వచ్చేసింది. లేచి వచ్చేసేటప్పటికి ఇదేంటి ఇలా పిలిచేస్తున్నాడు అనుకున్నాం మేము. అదే ఆ అమ్మాయి ఎవరో కాదు, మా అమ్మాయే అన్నాడు ఆయన. అంటే అదే నేను చిన్నప్పుడు చూశాను, ఇంతే ఉంది, అప్పుడు నేను ఇంటికి వచ్చేవాడిని. ఈయన శ్రీనివాస్ చక్రవర్తి గారు వాళ్ళ ఇంటికి వెళ్ళేవాడు. అప్పుడు చాలా అయ్యో ఇంత పెద్దదైపోయిందా అది ఇది అని అంటే, అది ఇంకో విషయం తెలుసా, ఆల్రెడీ కన్నడలో ఒక సినిమా యాక్ట్ చేసింది అమ్మాయి హీరోయిన్ గా. ఇప్పుడు కూడా ఒక పిక్చర్ కి అగ్రిమెంట్ కోసమే వచ్చాము మేము అన్నారు. అయితే ఇంకేముంది అసలు, ఆ అమ్మాయి ఇంకా హీరోయిన్ సూపర్ బ్రహ్మాండంగా ఉంది, ఓకే ఫిక్స్ అని చెప్పి. సరే డైరెక్టర్ గారికి చూపెట్టాలి కదా,
వచ్చారు మళ్ళీ డైరెక్టర్ గారు వచ్చినప్పుడు వచ్చారు, చూశారు. డైరెక్టర్ గారు కూడా ఓకే అన్నారు. ఫిక్స్డ్, హ్యాపీ. అయితే ఇందులో ముగ్గురు హీరోయిన్‌లో ఒక హీరోయిన్. హ్మ్. అంటే ఆయన అన్నారు వాళ్ళ నాన్నగారు, అసలు ముగ్గురు హీరోయిన్లు కాదు, ఏదైనా కోటి రామకృష్ణ గారి సినిమాలో అంటే చేసేస్తాము అని చెప్పారు. హ్మ్. అయితే ఏంటంటే మళ్ళీ నెక్స్ట్ డే వచ్చి నన్ను అగ్రిమెంట్ చేసిన సినిమాకి కూడా సేమ్ డేట్లు అడుగుతున్నారండి అని. డేట్లు అందులో హీరో ఎవరంటే అందులో హరీష్ అన్నారు. హ్మ్. అదేంటి మరి మనకున్నాయి కదా ఆ డేట్లు, హరీష్ అంటే నెక్స్ట్ హరీష్ వచ్చి సార్ వాళ్ళు ఇవ్వట్లేదు సార్ ఈ డేట్లు వాళ్ళకి అని అన్నారు. అది మనవరాలి పెళ్లి సినిమా. అది ఫస్ట్ మూవీ తెలుగులో అది ఫస్ట్ మూవీ సౌందర్య గారికి. వాళ్ళిద్దరికి. ఆ! అది అది అక్కడ డేట్లు మ్యాచ్ అయితే ఈ పిక్చర్ చేసేదన్నమాట ఆవిడ. ఓకే. అట్లా ఆ తర్వాత కూడా ఒకసారి ఏదో షూటింగ్ చేస్తున్నప్పుడు నేను చెప్పాను, హ్మ్. ఆ రోజు పామ్ గ్రోవ్లో చూశాను మిమ్మల్ని, ఇలా ఇలా జరిగింది అంటే అన్నారు ఆవిడ. అట్లా అంటే మీకు చాలా అనుభవాలుంటాయి సార్. అంటే ఒక్కొక్క యాక్టర్స్‌తో ఒక జర్నీ ఉంటది గాబట్టి మర్చిపోలేని అనుభవాలుంటాయి. సౌందర్య గారితో మీకు పర్టిక్యులర్‌గా ఆ రోజు ఇది జరిగింది. చాలా బాగా అద్భుతంగా అనిపించింది. లేదా ఈ ఇన్సిడెంట్ జరిగింది. ఇలాంటి ఒక మెమరీ ఏదన్నా ఉంటే షేర్ అంటే చేసుకోండి. ఆవిడ చాలా అసలు చాలా పొలైట్‌గా ఉంటారండి. ఎవరితోటి ఎక్కువ మాట్లాడడం ఉండదు. హ్మ్. అలా అని బిగుసుకుపోయి ఉండడం ఉండదు. ఆవిడ బిహేవియరు చాలా బావుంటది సార్. అంటే నార్మల్ బిహేవియర్ అనమాట. అంటే సార్. ఒక మిడిల్ క్లాస్ అమ్మాయి ఎలా బిహేవ్ చేస్తారో అలాగే చేస్తారు. 'చిలక పచ్చ కాపురం' అని ఒక పిక్చరు షూటింగ్ జరుగుతా అవును. ఉందండి. అక్కడెక్కడ సఖినేటిపల్లి ఆ ఏరియాలో ఎక్కడో చేశాము. ఒక సాంగ్ ఉంటుంది అందులో కలర్స్ కొట్టుకొని ఒక హోలీ టైప్ సాంగ్ లాగా. సార్. దాని తర్వాత మళ్ళీ సీన్ చేయాలన్నమాట. హ్మ్. సీన్ చేయాలంటే మొత్తం రంగులు పడిపోయి ఉంటాయి కదండీ. అవును. అప్పుడు క్యారవాన్లు ఇవన్నీ లేవు. హ్మ్. హ్మ్. అప్పుడు మేనేజర్లు వెళ్ళి ఒక ఒక చిన్న ఇంట్లో ఒక ఒక రేకు అడ్డం పెట్టిన ఒక బాత్రూమ్ అంతే. హ్మ్. ఆ బాత్రూంలో స్నానం చేయాలి. వాహ్! అడిగితే ఆవిడ ఏం మాట్లాడకుండా వెళ్ళి అక్కడ స్నానం చేసి మొత్తం రంగులన్నీ కడుక్కొని మొత్తం అంతా స్నానం చేసి వచ్చి మళ్ళీ మేకప్ చేసుకొని మళ్ళీ నెక్స్ట్ సీన్ షూట్ చేసాం. అప్పటికే పెద్ద హీరోయిన్ గదా సార్. అప్పటికే హీరోయిన్. అప్పటికే చాలా సినిమాలు చేసిన హీరోయిన్ అండి ఆవిడ. హ్మ్. అప్పటికే చాలా సినిమాలు చేసిన హీరోయిన్. హ్మ్. అదొక ఇన్సిడెంట్. తర్వాత వాళ్ళ నాన్నగారు చనిపోయినప్పుడు మేము బెంగుళూరు వెళ్ళామండి. సార్. కాస్ట్యూమ్ కృష్ణ గారు, నేను వెళ్ళాము. మధ్యలో జగత్ బాబు గారు కూడా కలిశారు. మేమందరం వెళ్ళాము అక్కడికి. వాళ్ళ నాన్నగారు చనిపోయినప్పుడైతే అక్కడికొచ్చిన వాళ్ళ బంధువులు ఎవరిని అంత మిడిల్ క్లాస్ రేంజ్ బంధువులు లాగా అనిపించారు. హ్మ్. హ్మ్. కానీ ఈవిడ అప్పటికి టాప్ స్టార్. హ్మ్. పెద్ద స్టార్ కదా! కానీ అందరిని పలకరించే విధానం గానీ, అందరిని రిసీవ్ చేసుకునే విధానం, అంటే మామూలుగా ఒక మిడిల్ క్లాస్ ఇంట్లో ఒక అమ్మాయి ఎలాగైతే బాబాయ్, మామ, మామయ్య, రా అన్నయ్య అని అందరిని ఎలా పలకరించే ఆ ఇంట్లో ఆ ఫంక్షన్‌లో పనులన్నీ చేస్తారో అలా చేశారు ఆవిడ. సూపర్. అది చూసి మేము చాలా ఆశ్చర్యపోయాం. అంటే చాలామంది పనిచేసేవాళ్ళు ఉంటారు కదా అప్పటికి. అవును. అవును. వాళ్ళ చేత చేపించుకోవచ్చు. చేపించుకోవచ్చు. కానీ అంత ఆవిడ అదొకటి బాగా అనిపించిందండి ఆ టైంలో. అండ్ సౌందర్య గారు చనిపోయినప్పుడు సార్ కోడి రామకృష్ణ గారి రియాక్షన్ ఏంటి? అంటే మీ రియాక్షన్ ఏంటి? ఒక అసోసియేషన్ ఉంది. చాలా సినిమాలు పనిచేస్తున్నారు. దగ్గర నుంచి చూసున్నారు. నేను యాక్చువల్‌గా కలిసి పనిచేసింది ఒకే సినిమా హ్మ్. ఆవిడతో. హ్మ్. హ్మ్. కానీ తర్వాత డైరెక్టర్ గారు సినిమాలు చేసినప్పుడు అప్పుడప్పుడు వెళ్తుంటాం గదండీ. హ్మ్. హ్మ్. ఇప్పుడు 'అమ్మోరు' జరుగుతున్నప్పుడు సార్. వెళ్ళేవాళ్ళం. హ్మ్. తర్వాత 'దొంగాడు' జరుగుతున్నప్పుడు హ్మ్. వెళ్ళేవాళ్ళం. అట్లా మేము వేరే పిక్చర్స్ చేస్తున్నా గూడా చాలా సార్లు కలవడం జరిగింది. ఏం సార్ రియాక్షన్ ఏంటి అప్పుడు? మీ చాలా బాధ అనిపించిందండి. హ్మ్. చాలా బాధ అనిపించింది. అసలు నిజంగా వీళ్ళెందుకు పాలిటిక్స్‌కెళ్ళడం? పాలిటిక్స్ ఎందుకు అనేదైతే పాలిటిక్స్ మీద కోపం వచ్చిందండి నాకైతే. అంటే ఇప్పుడు సినిమా ఆర్టిస్టులండి చాలా గొప్ప జీవితం సార్ వాళ్ళది. హ్మ్. చాలా గొప్ప జీవితం. ఎందుకంటే వాళ్ళని ఎంతమంది అభిమానిస్తుంటారు. సార్. ఆ అభిమానం అనేది ఏ, అసలు అయితే వెళ్ళకూడదని కాదు. ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళది. వెళ్ళొచ్చు గానీ, ఆ రోజున ఆవిడ ఆ హెలికాప్టర్ ఎక్కకపోయి ఉంటే ఎంత బాగుండేది హ్మ్. అని చాలా బాధ అనిపించిందండి. అంటే వాళ్ళ అన్నయ్య కూడా అమర్ అని, అసలు అమర్ లేకుండా ఆవిడ ఉండదు, ఆవిడ లేకుండా అమర్ ఉండరు. వాళ్ళిద్దరూ ఒకేసారి వాళ్ళిద్దరూ అసలు వదిలేవాళ్ళు కాదండి. సార్. మీకు ఆవిడ పెద్ద స్టార్ అయిన తర్వాత కూడా హైదరాబాద్ వచ్చినప్పుడు ఇక్కడ ప్రశాంత్ కుటీర్ అని అవును. ఉండేదండి, ఒక గెస్ట్ హౌస్. మామూలుగా మనం మద్రాసు నుంచి వచ్చినప్పుడు షూటింగ్‌లకి అక్కడ దిగుతాం. అక్కడ అక్కడ రూమ్స్ ఇచ్చేవాళ్ళు మాకు కూడా.
ఆవిడ లాస్ట్ వరకు కూడా అక్కడే ఉన్నారు. అదే సార్ నాకు చాలా మంది చెప్పారు. పెద్ద పెద్ద 5 స్టార్ హోటల్‌లో హీరోయిన్స్ ఆ! దిగుతున్న రోజుల్లో అవును. ఆమె అక్కడే దిగేవాళ్ళంట. అవును. ఆ చిన్న ఇంట్లో అక్కడ ఆ అవునండి. అది వాతావరణంలో ఆవిడకి ఇల్లులాగా ఆ! అయిపోయింది. ఆ! 2 రూమ్స్ ఇంకా ఆవిడ వస్తుంటే ఆవిడకే. ఆవిడ, వాళ్ళ అన్నయ్య, వదిన వాళ్ళొచ్చేవారు. 5 స్టార్ హోటల్స్ వద్దనేవారంట. అంటే వాళ్ళ కంఫర్ట్ ఇంకా అది. అదే చెప్తున్నాను కదండీ. అంటే ఆ మిడిల్ క్లాస్ మెంటాలిటీ ఏదైతే ఉందో హ్మ్. అందులోనే ఉన్నారు ఆవిడ చివరి వరకు కూడా. సూపర్. ఆవిడ చేసిన క్యారెక్టర్స్ లాగే ఎప్పుడూ ఆవిడకి గర్వం రాలేదండి. సార్. నాకు తెలిసి ఎప్పుడు గర్వం రావడం, ఒకళ్ళని ఒక మాటని తోలనాడడము, ఒకళ్ళని ఇబ్బంది పెట్టడము అది ఎప్పుడు లేదు. సార్ ఇంకో క్వెషన్ అంటే నాకు తెలియక అడుగుతున్నాను సార్. ఏదన్నా కొంచెం తప్పొప్పులుంటే మీరు ఫిల్టర్ అయ్యో! చేయండి. నాకంత అనుభవం లేకే. అంటే సౌందర్య గారి గురించి మాట్లాడుకున్న తర్వాత రమ్యకృష్ణ గారి ప్రస్తావన లేకపోతే బాగుండదు. ఎందుకంటే హ్మ్. హ్మ్. ఇప్పుడు తెలుగులో మనం ఒక చిరంజీవి గారు, ఒక బాలకృష్ణ గారు ఎలా అయితే హీరోల గురించి చెప్పుకుంటామో, ఒక సౌందర్య గారు, ఒక రమ్యకృష్ణ గారు. సో ఇప్పుడు దాకా మనం సౌందర్య గారి గురించి చెప్పుకున్నాం. రమ్యకృష్ణ గారు ఎలా ఉండేవారు? రమ్యకృష్ణ గారితో నేను అసలు వర్క్ చేయలేదండి. సార్. అసలు వర్క్ చేయలే. సార్. కాకపోతే ఆవిడ గురించి చాలా బాగా చెప్తారు. హ్మ్. ఆవిడ చాలా ప్రొఫెషనల్ అనేది అసలు చెప్తారు. సార్. అది వినడమే. అండ్ 'అమ్మోరు' సెట్‌కెళ్ళినప్పుడు గాని అవునండి. అమ్మోరు సెట్‌కెళ్ళినప్పుడు ఒకసారి చూసాను. హ్మ్. చూడడము అలాంటివే అంతే. హ్మ్. మా డైరెక్ట్ ఇంటరాక్షన్ లేదు. ఓకే. కానీ డైరెక్టర్ గారు బాగా చెప్పేవారండి. హ్మ్. అంటే ఆవిడ ఆ సినిమాకి ఎంత ప్లస్ అయ్యారు హ్మ్. అని. అంటే ముందు వేరే ఎవరినైనా అనుకున్నారో ఏమో నాకు ఐడియా లేదు. ఓకే. బట్ 2, 3 సార్లు ఆ క్యారెక్టర్ ఆవిడ వేయడం వల్ల దానికెంత వాల్యూ వచ్చింది అనేదైతే డైరెక్టర్ గారు 2, 3 సార్లు అనడం నేను విన్నాను. రమ్యకృష్ణ గారి గురించి. రమ్యకృష్ణ గారి అమ్మో! గురించి. చంపేశారు కదా సార్ సినిమాలో. అవునండి. అసలు అదే ఆ విషయంలో అయితే చాలా మెచ్చుకుని చాలా చెప్పేవారు డైరెక్టర్ గారు. హ్మ్. అసలు ఆవిడ ప్రెజెన్స్ అసలు మామూలుగా ఉండదు. అంటే ఆయన ఏమనేవారంటే, విడిగా చూస్తే కొంతమంది గొప్పగా ఆనరు. హ్మ్. కానీ కెమెరా ముందుకొచ్చిన తర్వాత వాళ్ళ స్క్రీన్ మీద వాళ్ళ ప్రెజెన్స్ అసలు అద్భుతంగా ఉంటది. తినేస్తారు కదా ఆ! అందరినింకా. ఆ! అసల అలా ఉండేవాళ్ళలో రమ్యకృష్ణ గారి గురించి ఆయన మాట్లాడడం విన్నా నేను. సూపర్. అండ్ 'అమ్మోరు' ప్రస్తావన వచ్చింది కాబట్టి సార్, హ్మ్. థియేటర్‌లో సినిమా ఆడుతున్నప్పుడు ముందు గుడులు గట్టి పూజలు చేసేవాళ్ళంట. చిన్న అవునండి. అమ్మవారి అవునండి. అవునండి. రాళ్ళుగా పేర్చి ఆ! హారతలిస్తా అక్కడ సినిమా ఆడుతుంటది. బయట ఇక్కడ పూజలు జరుగుతా ఉంటాయంట అవునండి. 'అమ్మోరు' అవునండి. సినిమాకు. నేను అదే లీలామాల్ సెంటర్‌లో గూడా అది పెట్టాను గూడా ఆ! ఆ సీన్. ఆ! అవును. అది సినిమా థియేటర్‌లో జరుగుతది గదా! ఆ! అలాగా అమ్మోరు అంటే ఏ క్యారెక్టర్ ఏ సినిమా ఏది ఆడుతుంటే ఆ గెటప్ ఏసుకొని తిరుగుతుంటాడు గదా! హ్మ్. ఈయన హ్మ్. 'ధర్మవరపు సుబ్రహ్మణ్యం' గారు. హ్మ్. ఆ అమ్మోరు సేమ్ అది పెట్టి పూజ చేస్తుంది. అక్కడ హుండీ బెట్టి హ్మ్. వీళ్ళు డబ్బులు దండుకుంటుంటే హ్మ్. ఆ సినిమాలో లాగా ఈయన అమ్మోరు తల్లికి బొట్టు పెట్టమ్మా ఆ! అని ఈయన 'ధర్మవరపు సుబ్రహ్మణ్యం' గారు అనడం అవన్నీ చేశాను. అప్పుడు అవి జరిగినాయి రియల్‌గా. సార్. రియల్‌గా హుండీలు బెట్టి వాహ్! థియేటర్స్ దగ్గర హ్మ్. ఆ బొమ్మ పెట్టి చాలామందొచ్చి ఆ ఇన్‌స్పిరేషన్‌తోనే ఆ సీన్ పెట్టాననమాట. సార్. 'నగ్మా' గారు 'రిక్షావోడు' అనుకుంటాను. 'రిక్షావోడు' సినిమా జరుగుతున్నప్పుడు ఒకరోజు 'నగ్మా' గారు సెట్ నుంచి ఎళ్ళిపోతా ఉంటే, చిరంజీవి గారు ఆమె వెనకబడి "నగ్మా నా మాట విను వెళ్ళొద్దు, వెళ్ళొద్దు" అని బతిమలాడుకున్నారంట. ఏ సందర్భంలో జరిగిందిది? అది నాకు తెలీదు సార్. అది అయితే నాకు తెలీదు. అంటే నేను వర్క్ చేయలేదు ఆ సినిమా. ఓకే. బట్ అంటే ఉంటాం గదా! మాకు తెలియకుండా ఆయన బతిమిలాడే అంత ఏం జరిగిందనేది నాకు తెలీదయితే. మీ దాకా రాలేదా హ్మ్. నిజంగా? నిజంగా తెలీదండి. నాకు తెలీదు. హ్మ్. నాకు తెలీదు. అయితే అప్పుడేదో చిన్న డిస్టర్బెన్స్ ఉన్నట్లు అయితే నాకు తెలుసు. హ్మ్. అది ఏంటో కూడా తెలీదు నాకు. హ్మ్. అంటే చిన్న డిస్టర్బెన్స్ ఉంది అనేదైతే అప్పుడు మాట్లాడుకోవడం విన్నా. ఆ పిక్చర్ చివరకొచ్చేటప్పటికి. హ్మ్. అంతవరకు తెలుసు. అది హ్మ్. ఏంటనేది నాకు క్లారిటీగా తెలీదు. 'నగ్మా' గారితో మీ అందరికి గూడా గొడవలున్నాయి గదా! గొడవలేం లేదండి. అదే చెప్తున్నాను గదా! 'ఆవేశం' అనే సినిమా జరిగేటప్పుడు హ్మ్. ఆవిడ ఏంటంటే కొంచెం వీళ్ళు నాకు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు హ్మ్. డైరెక్షన్ డిపార్ట్‌మెంటు అది ఇది అని ఆవిడ గొడవ చేశారు. హ్మ్. రెస్పెక్ట్ ఇవ్వకపోవడం అనేది ఏం లేదండి. అక్కడ ఏంటంటే ప్రాబ్లమ్ ఏంటంటే ఇప్పుడు మనం డైలాగ్ చెప్పాలి. ఆవిడకి మనం చెప్పే అవసరం లేదండి. దాసు గారని ఒక ఆయన హ్మ్. ఉండేవారు హ్మ్. హ్మ్. పెద్దాయన. హ్మ్. మనం ఆయనకి చెప్తే చాలు ఏదైనా సరే ఆవిడకి ఆయన చెప్తారు. సార్. సేమ్ డైరెక్టర్ గారైనా ఎక్స్‌ప్రెషన్ ఏదన్నా కొంచెం ఇలా లేదు అంటే దాసు గారు ఇలా కావాలి అంటే దాసు గారు చెప్తారు. హ్మ్. మీకక్కడ క్లోజ్‌నెస్ లేదు. అక్కడ మరి క్లోజెస్ ఉండదు గదండీ. ఆటోమేటిక్‌గా మనకి ఇప్పుడు మనం డ్రెస్ చెప్పడం హ్మ్. లేదు ఏదో చిన్న జస్ట్ మనం ఊరికే ఒక పక్కన ఉన్నట్లుగా అయిపోతది మనకి. ఇంకొక హీరోయిన్ ఉన్నారు 'మధుబాల' గారని. హ్మ్. ఆవిడ తమిళియన్ గదా! మేము తమిళ్ బా మాట్లాడతాం గాబట్టి ఆవిడకి మేమే డైలాగ్ జెప్పాలి. హ్మ్. హ్మ్. ఆవిడకి మేమే డైలాగ్ జెప్పాలి. ఆవిడతో మేమే అన్ని డ్రెస్సులు చెప్పడం అవి ఇవి ఉంటాం. కొంచెం భాష ప్రాబ్లమ్ లేదు గాబట్టి కొంచెం
యాక్సెస్ ఉంది. యాక్సెస్ ఉంది, అన్ని సినిమాల గురించి మాట్లాడుకోవడం గ్యాప్ లో ఇట్లా ఉండేది. బట్ నగ్మా గారి కంపారిజన్ వచ్చింది, మధుబాల గారితో బాగుంటున్నారు, నాతో అది బాగుంటున్నారు. ఏదో వచ్చిందేమో అని మాకు తర్వాత మీరు అనిపించింది. ఇంత అమాయకంగా అదే చెప్తున్నారు అదే కానీ షూటింగ్ కూడా ఆపేశారుగా. షూటింగ్ ఆపలేదు, ఆ? షూటింగ్ ఆపలేదు. నేను రానని చెప్పింది ఆవిడ ఉమ్, ఏంటంటే నాకు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు, ఉమ్, నేను వాళ్ళు మాకు నేను రాగానే నాకు విష్ చేయకపోతే నేను షూటింగ్ రానంది. ఉమ్, రానని చెప్పి ప్రొడ్యూసర్ గారితో చెప్పింది. ఉమ్, మేమేంటంటే మేము కూడా ఆ ఏజ్ కదండి, ఆ ఏజ్కి మేము కూడా ఏంటంటే ఆవిడేంటి ఇలాగా మన తప్పేం లేదు కదా ఉమ్, అని చెప్పి అసలు అంతకుముందు విష్ చేసి కొంచెం వాళ్ళు అదేదన్నా మాట్లాడడానికి ట్రై చేసేవాళ్ళం కూడా ఇంకా కంప్లీట్గా మానేసాం. ఉమ్, మానేసి ఆవిడ వస్తున్నప్పుడు మేము ఊరికే ఆ ఏజ్కి ఒక పొగరు ఉంటుంది కదండి, ఆవిడ సెట్లోకి రావని కాలు మీద కాలు వేసుకుని కూర్చోవడం ఉమ్, ఇలాంటివన్నీ చేసేవాళ్ళం. ఉమ్. అంటే ఇప్పుడు తలుచుకుంటే నవ్వు వస్తాయి కానీ అప్పుడు ఆ పిల్లతనం కుర్రతనం చివరికి ఎలా కదా. క్లోజ్ అయింది ఆ మొత్తం హీట్ అంతా? ఇంకా తర్వాత ఇంక మేము కూడా కొంచెం ఎక్కువ వెళ్ళిపోయి మేము అసలు ఆ తర్వాత ఆవిడ ఏంటంటే లాస్ట్ షెడ్యూల్కి వాళ్ళు నాకు అపాలజీ చెప్పకపోతే నేను రానని చెప్పేసి. ఉమ్, అప్పుడు మేమేం చెప్పామంటే సార్ మా వల్ల షెడ్యూల్ దెబ్బతింటాం ఎందుకు సార్, ఇదంతా కూడా డైరెక్టర్ గారికి చెప్పాం మొత్తం జరిగిందంతా ఉమ్, కూడా. ఉమ్, ఉమ్, చెప్పి సార్ మేమే మానేస్తాం సార్, ఉమ్, ఎందుకు ఇప్పుడు సినిమాలో ఆవిడ కావాలి కదా కంపల్సరీగా ఉమ్, ఫినిష్ చేయాలి కదా అని అంటే. ఆ తర్వాత మన జర్నలిస్ట్ ప్రభు గారు ఉన్నాడు కదా, సార్. మాకు అంటే మేమంతా ఆ టైం నుంచి ఉమ్, ఒకేసారి వచ్చిన ఉమ్. వాళ్ళం కదా, ఇలా జరిగింది అని చెప్పి మేము అసలు సౌత్ ఇండియన్ డైరెక్టర్స్ ఫిల్మ్ అమ్మో, అసోసియేషన్ చాలా పెద్దగా వెళ్ళింది కదా. మేము ఊరికే ఉమ్, వెళ్ళలేదండి, మేము మేము రిపోర్ట్ చేస్తున్నాం పెట్టేస్తున్నాము, ఇలాగా మమ్మల్ని ఇల్ట్రీట్ చేసింది ఆవిడ అది ఇది అని చెప్పి మొత్తం తమిళ వాళ్ళని వీళ్ళని కలుపుకొని మేము చాలా పెద్ద ఎత్తున దీన్ని మేము వెళ్ళిపోతాం అది ఇది అని మేము చెప్పాం ఊరికే. ఆ తర్వాత ఏమైందో మరి ఏం జరిగిందో అంటే ఆవిడే షూటింగ్కి వచ్చారు, ఓకే. వచ్చిన తర్వాత ప్రొడ్యూసర్ గారితో అవన్నీ ఇంకా ఏం వద్దండి ఇంకా అయిపోయింది కదా అని అన్నారు. చివరిలో అందరికి బాయ్ బాయ్ చెప్పి షేక్ హ్యాండ్లు ఇచ్చారు, అంతా బాగానే వెళ్ళిపోయారు అంతే. అంటే ఆవిడకి కూడా చిన్నతనమేనండి, అంటే అప్పటికి ఆవిడకి కూడా పెద్ద ఏజ్ ఏమి ఉండదు కదా. సార్. ఆ మెయిన్ అంతా అక్కడ ఏంటంటే ఆ కుర్రతనం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్, ఈగోస్ అంతే.